హలో, నమస్తే. ఈరోజు మెంతికూర గురించి చెప్పబోతున్నాను. మెంతుల గురించి మీ అందరికీ బాగానే తెలుసు. మరొకసారి మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. మెంతులు రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే తీసుకోవడం, లేదా మెంతులు పొడి చేసి పెట్టుకొని నీటిలో కలుపుకొని తాగడం చేస్తే ప్రధానంగా చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చు. శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గించి బరువు తగ్గడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి. వాపులను తగ్గిస్తాయి. ఈ మెంతులు తీసుకోవడం వలన ఆకలి తగ్గుతుంది, జీర్ణక్రియను పెంచుతుంది. దానివలన బరువు తగ్గవచ్చు. మెంతులు చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు బాగా ఉపయోగపడతాయి. ఇక మెంతికూర విషయం చెప్పనవసరమే లేదు. మెంతికూర పప్పులలోనూ ఇతర ఆకుకూరల్లోనూ కలిపి తినవచ్చు. మెంతికూరలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది. పెరట్లో చిన్న కుండీ ఉన్న మెంతులు వేసుకొని మెంతికూరను పెంచవచ్చు. ఇంతకుముందు మెంతుల ఉపయోగాల గురించి చెప్పుకున్నాం కదా, ఆ ఉపయోగాలన్నీ కూడా మెంతికూరలో ఉంటాయి. మెంతి ఆకులు రొట్టెల పిండిలో కలుపుకొని రొట్టెలాగా చేసుకొని తినవచ్చు. మెంతికూరను ఎండబెట్టి పొడి రూపంలోనూ ఆకుల రూపంలోనూ అమ్ముతూ ఉంటారు. దీనినే కసూరి మేతి అంటారు. దీనిని అన్ని రకాల కూరల్లో, వేపుళ్ళలో కొంచెంగా తాలింపులో వేసుకుంటే మంచి ఫ్లేవర్తో కూరలు రుచి పెరుగుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న మెంతికూర గురించి ఒక్కసారి ఆలోచించండి. ఉంటాను. నమస్తే.